వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాల్టి హెలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ డయాబెటీస్ అండ్ స్ట్రెస్, మధుమేహం మరియు ఒత్తిడి. అసలు మధుమేహం అంటే ఏంటి, మధుమేహంలో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే స్ట్రెస్కి గల కారణాలు ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయా, అలాగే ఏ గ్రేడ్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు, కన్సల్టెంట్ ఎండోక్రొనాలజిస్ట్ ఏఐజీ హాస్పిటల్ నుంచి, అలాగే డాక్టర్ పృథ్వీరాజ్ గారు, కన్సల్టెంట్ ఎండోక్రొనాలజిస్ట్ అరీట్ మరియు మ్యాగ్నా హాస్పిటల్ నుంచి, అలాగే డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి గారు, కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్, కన్సల్టెంట్ ఎండోక్రొనాలజిస్ట్. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్స్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. నమస్తే, హాయ్. సో మధుమేహం, స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం ఇవాళ. సో ఈ మధ్య కాలంలో అంటే ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళలో, ఒక 40-50 దాటిన వాళ్ళలో మనం ఎక్కువగా ఈ స్ట్రెస్ కానీ డయాబెటీస్ కానీ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో అయితే చాలా మందిలో ఒక 10 మెంబర్స్ని పలకరిస్తే అందులో ఒక 4-5 మెంబర్స్కి మనము డయాబెటీస్ కానీ స్ట్రెస్ కానీ చూస్తూ ఉన్నామన్నమాట. ఎందుకు ఈ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి? లైఫ్ స్టైలా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్సా, లేకపోతే ఏంటి? మీరు ఎక్కువగా ఎలాంటి కాజెస్ చూస్తున్నారు? ఇప్పుడు డయాబెటీస్ అంటే మధుమేహం, ఒత్తిడి, ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్రభావం వలన కొత్త యంగ్ అండ్ అడల్ట్ పాపులేషన్, సో వాళ్ళు ఏమవుతున్నారంటే చాలా ఒత్తిడికి లోన్ అవుతున్నారు అనమాట. సో ఒత్తిడి, సో 2 రకాల ఒత్తిడి ఉంటుంది. సో ఒకటి అక్యూట్ స్ట్రెస్, ఒకటి క్రానిక్ స్ట్రెస్. సో అక్యూట్ స్ట్రెస్ అంటే ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంకా మంచిగా పెంచుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి ఒత్తిడి కావాలి, ఎందుకంటే వాళ్ళకి మంచి మార్కులు వస్తుంది అనమాట. అదే పెద్ద అయిన తర్వాత పని చేసే చోటున ఒత్తిడి ఫీల్ అయినా, లేకపోతే ఫ్యామిలీలో రిలేషన్స్ వల్ల ఒత్తిడి ఫీల్ అయినా, సో ఇవన్నీ దీర్ఘకాలిక ఒత్తిడి అనమాట. సో వాటి వలన ఏమవుతుంది, అవి నానా రకాల రోగాలకి నాందిలాగా పనిచేస్తాయి అనమాట, ఈ దీర్ఘకాలిక ఒత్తిడి అని చెప్పేసి. సో అందువలన ఏంటి, మనం ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ దీర్ఘకాలిక ఒత్తిడి ఏం చేస్తుంది అంటే టైప్ 2 డయాబెటీస్. మన యొక్క చుట్టుపక్కల చాలామందికి ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ మోస్ట్ కామన్గా వస్తుంది. సో దానికి ఈ ఒత్తిడి అనేది ఒక కారణం. సో ఎందుకంటే ఇన్సులిన్ కరెక్ట్గా పని చేయకపోవడానికి, సో ఈ ఒత్తిడి అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది అనమాట. ఓకే. సో అంటే బిఫోర్ కూడా ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి, స్ట్రెస్ కూడా ఉంది, బట్ ఇలా డయాబెటీస్ ఎఫెక్ట్ అవ్వడం మాత్రం చూడలేదు. బట్ ఇప్పుడు ఎందుకు అని అంటే స్ట్రెస్తో మీరు అన్నట్టు ఇప్పుడు మధుమేహం బాగా ఎక్కువగా అయిపోతూ వస్తుంది. యంగ్ పాపులేషన్ కూడా బాగా సఫర్ అవుతున్నారు ఇప్పుడు మధుమేహంతో. చాలా త్వరగా షుగర్లు బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్యంగా మనం చూసుకుంటే, ఒకటి అన్హెల్దీ ఫుడ్, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు ఎక్కువైపోయినాయి, ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. రెండోది వ్యాయామ శైలి కూడా తగ్గిపోతూ వస్తుంది. ఎక్సర్సైజ్ ఇంతకుముందు మన ముందు జనరేషన్ వాళ్ళు బాగా ఎక్కువగా చేసేవారు, వాళ్ళ పనిలోనే వ్యాయామం ఉండేది. మనకి ఇప్పుడంతా సెడెంటరీ లైఫ్ స్టైల్, అందరూ కంప్యూటర్ల ముందు కూర్చోడాలు, ఈ పనులు ఎక్కువైపోయినాయి. మూడోది నైట్ స్లీప్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు ఈ మధ్య జనరేషన్కి. మీరు చూసుకుంటే కనుక రాత్రిపూట ఎక్కువ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, రాత్రిపూట పడుకోకుండా వేరే పనులు చేసేవాళ్ళు, మొబైల్కి అడిక్ట్ అయిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. నాలుగోది స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువైపోతూ వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తే కనుక ముందు జనరేషన్తో పోలిస్తే డైట్ సరిగ్గా లేదు, ఎక్సర్సైజ్ సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా ఉండటం లేదు, స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కలగలిపి మనకి షుగర్ త్వరగా ఎక్కువగా వచ్చేలా, ఎక్కువ శాతంలో ఇప్పుడు బయటపడేలా చేస్తున్నాయి అన్నమాట. అందుకే వీటన్నిటిని మనం అడ్రస్ చేయాలి. ఓకే. జనరల్గా కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి, పేషెంట్స్ డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యాక, అంటే డయాబెటీస్ వచ్చాక ఎంత కాలానికి మీ దగ్గరికి రావడం జరుగుతుంది? అంటే వాటి సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు మీ దగ్గరికి వస్తారా, లేకపోతే ఏదోలా ఉంది అని మామూలుగా ఎండోక్రొనాలజిస్ట్ డాక్టర్ని కలవడం జరుగుతుందా? చాలా వరకు ఈ మధుమేహ బాధితుల్లో ఈ లక్షణాలు అనేవి చాలా లేట్గా చూస్తాము. కొంతమందిలో మాత్రమే ఈ క్లాసిక్ సిమ్టమ్స్, ఎక్కువగా దాహం వేయడం, యూరిన్ ఎక్కువగా రావడం, ఆకలి ఎక్కువ వేయడము, బరువు తగ్గిపోవడము, లేదంటే ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ రావడము, ఇలాంటి లక్షణాలు అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ మందిలో ఈ రెగ్యులర్ క్లినికల్ చెకప్స్కి వెళ్ళేవాళ్ళు, రొటీన్ చెకప్స్లో బయటపడే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంది. ఇంకా బయటపడని వాళ్ళు, చెకింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకి డయాబెటీస్ ఈ ప్రివలెన్స్ అంటే ఈ రోగం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడానికి కారణమవుతున్నాయి. సో అందుకని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకొని కరెక్ట్గా ఈ ఫస్ట్ ఇనిషియల్గా ఈ ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం రెగ్యులర్గా చేసుకోవడం, వీటి వల్ల ద్వారా కూడా మనం మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఇప్పుడు పేషెంట్స్ని మీరు చూస్తూ ఉన్నారు? ఈ టెస్ట్లు అనేవి అంటే ఏ ఏజ్ నుండి చేయించుకుంటే బెటర్?
ఇంతకుముందు మనం ఒక 35 ఏళ్ళు దాటిన తర్వాత మధుమేహం గురించి స్క్రీనింగ్ గురించి ఆలోచించేవాళ్ళం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఈ స్ట్రెస్ వల్ల ఇవి జీవనశైలిలో మార్పుల వల్ల మనం ఎంగేజ్ ఈవెన్ వాళ్ళ 20వ దశకంలో కూడా మనం ఎక్కువ మందిలో డయాబెటీస్ చూస్తున్నాం. ఇంకా ఈ స్కూల్లో కూడా వ్యాయామం సరిగా లేక ఒబెసిటీ అండ్ జంక్ ఫుడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఒబెసిటీ వల్ల కూడా ఈ చిన్నపిల్లల్లో దట్ ఈస్ 10 నుంచి 20 ఏళ్ళ పిల్లల్లో కూడా కొంతమందిలో మధుమేహం అనేది బయటపడుతుంది. ఇంతకుముందు 20 ఏళ్ళ లోపు ఓన్లీ టైప్ 1 డయాబెటీస్ మాత్రమే ఉండేది. బట్ ఈ జీవనశైలి మారడం వల్ల వ్యాయామం తగినంతగా లేకపోవడం వల్ల ఈ 10 నుంచి 20 ఏళ్ళ పిల్లల్లో కూడా మనం ఎక్కువగా ఈ టైప్ 2 మధుమేహం అనేది చూస్తున్నాం. ఓకే, కిరణ్ గారు మీరు చెప్పండి, ఏంటి టైప్ 1 టైప్ 2 అంటున్నారు, దీని గురించి డీటెయిల్గా చెప్తారా? ఏంటి టైప్ 1 టైప్ 2? టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే అండి, టైప్ 1లో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు అనమాట. సో టైప్ 2 డయాబెటీస్ ఏంటి అంటే ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది, కానీ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఓకే, సో చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది టైప్ 1 డయాబెటీస్ అంటే? చిన్నపిల్లల్లో వచ్చేదా టైప్ 1 అంటే? అందరిలో వస్తుందా? మోస్ట్ కామన్గా చిన్నపిల్లల్లో వస్తుంది, కానీ ఇవాళ రోజులు చూస్తుంటే సో 30 సంవత్సరాలకు కానీ 40 సంవత్సరాలకు కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అసలు ఏంటి టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి అంటే, మన బాడీలో ఒక యాంటీబాడీ సిస్టమ్ అనేది ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక రక్షకబట వ్యవస్థ లాంటిది అనమాట. సో బయట నుంచి ఎవరైనా దొంగ వచ్చినప్పుడు మన ఒంట్లో ఉన్నటువంటి పోలీసులు వెళ్ళి వాడిని బయట తరిమేస్తాడు. కానీ ఇప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, మన రక్షక వ్యవస్థ మన మీదనే పగబట్టి పనిచేసి మన ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట. సో అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ మన ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయడం వల్ల మన ఇన్సులిన్ అనేది ఒంట్లో ఉత్పత్తి జరగదు. సో ఇన్సులిన్ ఉత్పత్తి జరగనప్పుడు ఏమవుతుంది? సో షుగర్స్ పెరిగిపోతుంది అనమాట. ఇది టైప్ 1, ఇది కామన్గా చిన్నపిల్లల్లో వస్తుంది. కానీ టైప్ 2 అనేది పెద్దవాళ్ళల్లో, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళలో కాదు చిన్నవాళ్ళలో కూడా వస్తుంది. ఎందుకంటే మన భారతీయుల యొక్క జన్యువులంతా కూడా టైప్ 2 డయాబెటీస్కి రిస్క్ అనమాట. సో ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం చిన్నవాళ్ళల్లో కూడా అంటే, సో ఇంతకుముందు ఆహారపు అలవాట్లు చూసుకుంటే రాగి సంగటి, జొన్న రొట్టెలు ఇవి తినేవాళ్ళు మన తాతలు ముత్తాతల కాలంలో. సో దాని తర్వాత ఏమైంది? గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల సో ఈ మిల్లెట్స్, ఈ రాగులు జొన్నలు ఇవన్నీ వెళ్ళిపోయి సో కేవలం వైట్ రైస్ ఉత్పత్తి అనేది చాలా ఎక్కువ జరిగింది అనమాట. మేబీ అది ఒక ఫెమైన్ కోసం అని చెప్పి గవర్నమెంట్ వైట్ రైస్ ఉత్పత్తిని పెంచిండొచ్చు, కానీ అదేమైంది? సో ప్రతిరోజు మనం 3 పూటల వైట్ రైస్ తినడం కానీ ఇలా అవడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మన ఒంటికి అందుతున్నాయి. సో మన ఒంటికి అంత కార్బోహైడ్రేట్స్ అవసరం లేదనమాట. అంటే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. సో వైట్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మిల్లెట్స్ అంటే అది రాగులు జొన్నలు వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో ఒక 2-3 జనరేషన్స్ నుంచి మన తండ్రులు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి జనరేషన్, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఏంటి అదే కార్బోహైడ్రేట్స్ తింటుంటాయి అనమాట. వీటితో పాటు మనం ఏం చేస్తున్నాం? రిఫైన్డ్ ఫ్లోర్స్, అంటే ఈ వీట్ ఫ్లోర్స్ని రిఫైన్ చేసి దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ని మరీ పెంచేసి, ఫర్ ఎగ్జాంపుల్ నూడిల్స్ తీసుకున్నారనుకోండి, నూడిల్స్లో మీకు రిఫైన్డ్ ఫ్లోర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఏ ఫ్రోజన్ ప్రోడక్ట్ కానీ ఏ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ దాంట్లో రిఫైన్డ్ ఫ్లోర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుంది? 60 ఏళ్ళకి రావాల్సినటువంటి డయాబెటీస్ని 40 ఏళ్ళకు కుదించింది. అంటే మన ఫాదర్స్ జనరేషన్లో 60 ఇయర్స్ వచ్చేటప్పుడు మన జనరేషన్లో అది 30 ఇయర్స్కి వచ్చింది. మేబీ మన నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది? 20 ఇయర్స్కి టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది యాంటీబాడీస్ వల్ల కాదు, మన తినే ఆహారపు అలవాట్లు, మన తినేటువంటి ఫుడ్ అడల్టరేషన్, అంటే బయట ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ వాడతారు. సో సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆయిల్స్లో. సో వీటి వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, సో చిన్నపిల్లల్లో కూడా. సో ఇది టైప్ 2 అండ్ టైప్ 1 యొక్క. టైప్ 1 టైప్ 2 రెండింటికి సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయా? అండ్ టైప్ 1 వచ్చిన వాళ్ళలో మళ్ళీ అది టైప్ 2గా మారే అవకాశం ఉందా? టైప్ 2 వచ్చిన వాళ్ళలో అది టైప్ 1గా మారే అవకాశం ఉందా? లేదండి, టైప్ 1 టైప్ 2కి యాక్చువల్గా పెథోజెనసిస్లోనే, అంటే అవి కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు అవి రావడానికి గల కారణమే చాలా డిఫరెన్స్. టైప్ 1 అంటే మనం ఇన్సులిన్ తయారయ్యే శక్తి 100% నశించిపోతుంది మన శరీరంలో. మనం ఏం చేసినా దాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేము. వాళ్ళు ఇన్సులిన్ తప్ప ఇంకే మందులు వాడలేరు.
ఇన్సులిన్ ఒక్కటే వాడాలి టైప్ 1 డయాబెటీస్. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తయారయ్యే శక్తి కాస్త కోస్తే ఇంకా ఉంటుంది మన బాడీలో, 10% 20% ఉంటుంది. కానీ ఉన్న ఇన్సులిన్ మనం తినే అలవాట్లకి, మనం తినే ఆహారానికి, మనం చేసే వ్యాయామానికి సరిపోదన్నమాట మనకున్న ఇన్సులిన్. సో దానికి మనకు మందుల సపోర్టు అది అవసరం పడుతుంది. ఆ మందులతో మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు టైప్ 2. అదే కొంతకాలం పోయాక టైప్ 2 ఎవరైతే యూజువల్గా 10 సంవత్సరాలు దాటిందో టైప్ 2 వచ్చాక వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ తయారయ్యే శక్తి కణాలు క్షీణిస్తూ ఉంటాయి మెల్లమెల్లగా. అవి క్షీణించి సెకండరీ OHA ఫెయిల్యూర్ అంటాం. అంటే మందులు ఫెయిల్ అవ్వచ్చు కూడా వాళ్ళకి కూడా. టైప్ 2 డయాబెటీస్ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మందులు ఫెయిల్ అయ్యి వాళ్ళు కూడా ఫైనల్లీ కొంతమందికి 10 ఏళ్ళు కావచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు కావచ్చు, కొంతమంది 30 ఏళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఫైనల్లీ ఇన్సులిన్ మీద ల్యాండ్ అవుతారనమాట. వాళ్ళకు కూడా ఇన్సులిన్ అవసరం పడవచ్చు. సో బేసికల్గా ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే టైప్ 1 డయాబెటీస్కి ఏమో ఇన్సులిన్ తప్ప ఇంకేమీ పనికిరాదు. టైప్ 2 డయాబెటీస్ మందులతో మనం చాలా వరకు లాక్ రావచ్చు. అది కనుక వాళ్ళు కూడా ఫైనల్లీ ఇన్సులిన్ మీద ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సిమ్టమ్స్ సేమ్ ఇద్దరికి ఒకేలా ఉంటాయా? ఎప్పుడైనా షుగర్ ఒంట్లో శరీరంలో ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే సిమ్టమ్స్ అన్నీ కూడా ఇవే. బాగా ఎక్కువగా దాహం వేయడం కానీ, మాటిమాటికి యూరిన్ రావడం కానీ, మనకు తెలియకుండానే బరువు తగ్గిపోతూ ఉండడం, ఇది కూడా అన్హెల్దీ వెయిట్ లాస్, మజిల్ ఎక్కువ లూజ్ అవుతూ ఉండడం. మూడోది మాటిమాటికి స్కిన్ ఇన్ఫెక్షన్లు, యూరిన్ ఇన్ఫెక్షన్లు రావడం. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏంటి అంటే బ్లడ్లో షుగర్ బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాయి అనమాట. మనం ఈ సిమ్టమ్స్తో ఎవరైనా బాధపడతా ఉంటే వెంటనే వెళ్ళి షుగర్ చెక్ చేయించుకోవాలి. ఎప్పుడైనా షుగర్ ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం. ఓకే. సో అంటే మీరు చెప్పారు పిల్లల్లో అంటే ఏజ్కి సంబంధం లేకుండా అందరికీ ఈ డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డయాబెటీస్ బారిన పడుతూ ఉన్నారు. బట్ మనం నార్మల్గా చూసుకుంటే 30 అబోవ్ దాటిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ముందే దీన్ని పసిగట్టలేమా? ముందు జాగ్రత్త చర్యలు అంటే ఎలాంటివి ఉన్నాయి? మధుమేహాన్ని ముందే పసిగట్టడం అంటే ఎక్కువగా ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళ BMI లెవెల్స్ హైగా ఉన్నప్పుడు, ఒబేసిటీ ఉన్నప్పుడు, BMI లెవెల్స్ 27 పైన ఉండడం, అదేవిధంగా బీపీతో బాధపడుతున్న వాళ్ళు, PCOS ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రీవియస్గా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ వాళ్ళు, తర్వాత ఈ పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా చేరేవాళ్ళు, వ్యాయామం సరిగా చేయని వాళ్ళు, సో వీళ్ళందరూ హై రిస్క్లో ఉంటారు అన్నట్టు. సో ఇలాంటి వాళ్ళని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా మనం పసిగట్టవచ్చు. వీళ్ళల్లో నివారణకి ముఖ్యంగా మనం బరువు అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ని అదుపులో పెట్టుకోవడం ద్వారా మ్యాక్సిమం మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. సో కంపల్సరీ రాదని చెప్పలేము, బట్ కరెక్ట్గా వ్యాయామం చేయడం, కరెక్ట్గా ఆహారం తీసుకోవడం ద్వారా మనం పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 20-30sలో కాకుండా అట్లీస్ట్ వీ కెన్ పోస్ట్పోన్ టు 40s 50sలో అట్లా పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో స్ట్రెస్ అనేది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కాజెస్ అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? స్ట్రెస్ అనేది డయాబెటిక్ పైన అంటే ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? స్ట్రెస్తో ఓన్లీ డయాబెటీసే వస్తుందా, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? స్ట్రెస్ ఇందాకే మనం అనుకున్నట్లు దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల, సో కేవలం డయాబెటీస్ వరకే కాదు, డయాబెటీస్తో పాటు మిగతా చాలా ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో ఉదాహరణకు తీసుకుంటే సో తల నుంచి కాళ్ళ వరకు ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది స్ట్రెస్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి. సో బ్రెయిన్లో ఏంటి మనకి మతిమరుపులు రావడం, సో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడం. సో క్రానిక్ స్ట్రెస్ ఇలా ఉంటే ఇవన్నీ వస్తాయి. ఇది మనకి నరాలకు సంబంధించి. అదే గుండెకి సంబంధించి చూస్తే అధిక రక్తపోటు రావడం, హార్ట్ రేట్ పెరగడం, అంటే గుండె దడ, పాల్పిటేషన్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అది కాకుండా ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇందాక మనం అనుకున్నట్టు రక్షకబడ్డ వ్యవస్థ ఏమవుతుందంటే కొంచెం పని చేయడం తగ్గిపోతుంది. దానివల్ల ఏంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువ రావడం, స్కిన్ ఇన్ఫెక్షన్లు కానీ, లంగ్ ఇన్ఫెక్షన్లు కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్లు కానీ, సో ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువైతుంటాయి అనమాట. ఇదే కాకుండా సో స్ట్రెస్ వల్ల మన మజిల్స్ అంటే కండరాల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. సో మయోపతీస్ అంటుంటాం. సో బోన్స్, సో ఎముకల యొక్క సాంద్రత అంటే బోన్ మినరల్ డెన్సిటీ అంటాం. సో బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. అలాగే అధిక కొవ్వు అంటే పొట్ట మీద కొవ్వు చేరకపోవడం వల్ల ఊబకాయము, సో అధిక బరువు, సో ఇవన్నీ వస్తుంటుంది అనమాట. ఇది కాకుండా చర్మము, నెయిల్స్, హెయిర్స్, సో హెయిర్ ఏమవుతుంది చాలా సన్నగా అయిపోతుంది. చూస్తుంటే ఎక్కువ స్ట్రెస్లో ఉండే వాళ్ళు ఏమవుతుంది, సో హెయిర్ అంటే బాగా పేలవంగా అయిపోతుంది అనమాట. సో వాళ్ళు స్కిన్ చూసారనుకోండి బాగా పేలగా అయిపోతారు. సో ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్, అధిక ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి కాజెస్ అనమాట. సో దీంతోపాటు మధుమేహం, ఊబకాయం అనేది ఒక్క కాంపోనెంట్ మాత్రమే, అది మాత్రమే కాకుండా చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, అంటే వన్స్ డయాబెటీస్ వచ్చిందనుకోండి ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా?
ఇప్పుడు టైప్ 1 కావచ్చు, టైప్ 1 వచ్చిందంటే ఇంక ఇన్సులిన్ తీసుకోవాలనే చెప్తూ ఉన్నారు. టైప్ 2 వచ్చిన వన్స్ ఎర్లీ స్టేజ్లో వస్తే మాత్రం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయలేమా? టైప్ 1కి అయితే క్యూర్ లేదండి. టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ తయారీ కణాలు మొత్తం నాశనం అయిపోవడం వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సిందే జీవితాంతం, ఏ మందులు పనిచేయవు. టైప్ 2 డయాబెటీస్ వరకు వచ్చి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎర్లీ యంగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అధిక బరువుతో సఫర్ అవుతున్నారో వాళ్ళలో గనక మనకు ఆ వెయిట్ తగ్గించుకోగలిగితే డయాబెటీస్ ఇనీషియల్గా కంట్రోల్లో మందుల సహాయంతో కంట్రోల్లో పెట్టుకొని గ్రాడ్యువల్గా మందులు ట్యాపర్ చేసుకుంటూ మందులు లేకుండా కూడా కొన్ని సంవత్సరాలు మనం దాన్ని రివర్స్ చేయొచ్చు అనమాట. సైంటిఫిక్ వర్డ్ వచ్చేసి డయాబెటీస్ రెమిషన్ అనమాట. వాడుక లాంగ్వేజ్లో మనం డయాబెటీస్ రివర్సల్ అని తెగ వింటున్నాం కదా ఇప్పుడు. ఇదేమీ కాదు, యంగ్స్ పాపులేషన్లో ఎవరైతే టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో, అంటే రీసెంట్గానే డయాబెటీస్ బయటపడింది, మధుమేహం సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపే అయింది వాళ్ళకి మధుమేహం జబ్బు వచ్చి, అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళకి కనుక మనం వాళ్ళ అలవాట్లు కనుక మార్చగలిగితే, ఆహారపు అలవాట్లు, వ్యాయామం అలవాట్లు, స్లీప్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేయగలిగితే ఇనిషియల్గా మందుల సపోర్ట్తో షుగర్ కంట్రోల్లో పెట్టి గ్రాడ్యువల్గా మందులు ట్యాపర్ చేసుకుంటూ మందులు లేకుండా కూడా వాళ్ళ షుగర్ని రివర్స్ చేసే ఛాన్స్ అయితే చాలా వరకు. ఏంటంటే చాలామంది ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, ఏమైనా చిట్కాలు లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మెంతి వాటర్ తాగడము, లేదంటే యాష్ గడ్ జ్యూస్ తాగడము, సో దాంతో కూడా కంట్రోల్ అవుతుంది అని కొంతమంది వాడుతూ ఉన్నారు. సో వీటిపైన మీరేమంటారు? అంటే వాటిలో ఫైబర్ రిలేటెడ్ డ్రింక్స్, సో మీరు చెప్పినట్లు మెంతి వాటర్ కానీ లేకపోతే జ్యూసెస్ అట్లాంటివి, సో వాటిల్లో ఫైబర్ రిలేటెడ్ ఎక్కువ ఉంది అంటే అవి ఏం చేస్తాయి, షుగర్ యొక్క అబ్జర్ప్షన్ తగ్గిస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అది. బట్ పర్సే వాటిని తాగడం వల్లనే షుగర్ నార్మల్గా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది అనుకోవడం ఒక అపోహ అనమాట. ఓకే, సో రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు నుంచే? ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ మీ ఫ్యామిలీ కుటుంబంలో ఎవరైనా షుగర్తో బాధపడుతూ ఉంటే మీరు షుగర్కి వచ్చే రిస్క్లో ఉంటారు కాబట్టి మీరు మీ షుగర్ పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏడాదికి ఒక్కసారన్నా 3 months షుగర్ యావరేజ్, HbA1c కానీ, పరగడుపున షుగరు, తిన్న 2 గంటల తర్వాత షుగరు, ఈ 3 బ్లడ్ టెస్ట్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ సంవత్సరానికి ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉండాలి. రాకుండా ఉండడానికి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నామో మనం చూసుకొని తినాలి. సలాడ్లు, ప్రోటీను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేలా మనం మీల్ ప్రిపేర్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. మన బరువుకి తగ్గట్టు, మన రోజుకి ఖర్చు పెట్టే క్యాలరీలకు తగ్గట్టు మన ఆహారం బ్యాలెన్స్డ్గా ఉండాలి. రెండోది మన వ్యాయామం, మన వయసుకు తగ్గట్టు, మన సఫర్ అవుతున్న కోమార్బిడిటీస్కి తగ్గట్టు మన వ్యాయామం కూడా మనకి డైలీ మినిమం అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. రోజుకు 1 గంటన్నా కానీ మనం ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉండాలి. మూడోది ఆరోగ్యకరమైన నిద్ర పెట్టుకోవాలి. రాత్రే అట్లీస్ట్ 7 నుంచి 8 గంటలన్నా ఆరోగ్యకరమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఎవరైతే స్ట్రెస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు స్ట్రెస్ కూడా కంట్రోల్లో చేసుకోవడానికి న్యాచురల్ వేస్లో మెడిటేషన్ కానీ, లేదా మ్యూజిక్ కానీ, సంథింగ్ ఏదైనా లీజర్ యాక్టివిటీ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇలా స్ట్రెస్ కంట్రోల్, ఇలా మన హ్యాబిట్స్ అన్నీ మనం చేంజ్ చేసుకుంటా కూడా మన షుగర్ రాకుండా వీలైనంత టైం వరకు మనం పోస్ట్ పోన్ చేసుకోవడానికి అది మనకి పాసిబుల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో స్ట్రెస్ కూడా అంటే మెయిన్ కాజ్ కాబట్టి, మెయిన్ స్ట్రెస్ని కంట్రోల్ చేస్తే డయాబెటీస్ వచ్చే ఛాన్సెసే లేదు కాబట్టి స్ట్రెస్కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్గా స్ట్రెస్ తగ్గించడానికి? మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారుగా, ఓన్లీ స్ట్రెస్ కాజ్తో పేషెంట్స్ రావడం అనేది జరుగుతుందా? సో ఈ మధ్య అంటే యుక్త వయసులో వచ్చే డయాబెటిక్స్ పేషెంట్స్లో చాలామందిలో వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఎక్కువగా పని ఒత్తిడికి గురవుతున్నాం అనేది. సో ఒత్తిడి దీర్ఘకాలికంగా మారినట్టయితే, రోజుల తరబడి ఒత్తిడి కొనసాగితే చాలా వరకు జీవక్రియల మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ జీవక్రియల ఎఫెక్ట్ వల్ల అది మధుమేహం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒత్తిడి నివారించడానికి మెయిన్గా ఫస్ట్ ఈ క్యాఫీన్ లాంటి ఆహార పదార్థాలు నివారించడం, తర్వాత ప్రాపర్ స్లీప్, రోజుకి ఒక 6 నుంచి 8 గంటల పాటు అన్ఇంటరప్టెడ్ స్లీప్, అది కూడా రాత్రి వేళల్లో స్లీప్ ఉన్నది ఇంపార్టెంట్. ఈ వ్యాయామం అనేది అట్లీస్ట్ రోజుకి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాము. సో శరీరానికి చెమటలు పట్టడం, కొద్దిగా హార్ట్ బీట్ పెరగడం, అలాంటి రకమైన వ్యాయామం చేయాలి. ఇది అట్లీస్ట్ మనం వారంలో 5 రోజులన్నా చేయగలగాలి. అదేవిధంగా ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, కొంచెం నడక కానీ, లేదంటే మ్యూజిక్ వినడం కానీ, సో ఇలాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్, ఏదైనా బుక్ చదవడం, ఇలాంటివి ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత ఈ ఎక్కువగా ఫ్రెండ్స్తో గడపడం, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో ఎక్కువ శాతం వర్క్ మీద కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. సో మనం చేసే పని
కరెక్ట్గా విభజించుకొని ఫ్యామిలీకి ఎంత టైం స్పెండ్ చేయాలి, వ్యాయామానికి పర్సనల్ టైం ఎంత స్పెండ్ చేయాలి, తర్వాత వర్క్ ఎంత టైం స్పెండ్ చేయాలి, అలాంటివి చేసుకోవాలి. ఈ పని పోస్ట్పోన్ చేయడం వల్ల కూడా ఈ పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో టైం మేనేజ్మెంట్ ఇవి కూడా ఇంపార్టెంట్. సో వీటితో పాటు యోగా అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ పని ఒత్తిడిని తగ్గిస్తాయి. ఓకే, సో కార్టిసాల్ అని అంటున్నారు, అంటే కార్టిసాల్ అంటే ఏంటండి? కార్టిసాల్ అనేది ఒంట్లో అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుందండి. కిడ్నీల పైన ఒక సూపర్ అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ అంటాం అనమాట. అది కార్టిసోల్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ కార్టిసోల్ ఏంటి, అది చాలా ఒంటికి చాలా అవసరం అనమాట. అది నార్మల్ డే టు డే యాక్టివిటీస్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ అది ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మన యొక్క శరీరాన్ని కంప్లీట్గా మన ఫంక్షన్స్ని తగ్గించేస్తుంది అనమాట. ఇందాక నేను చెప్పినట్లు ఒత్తిడి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కార్టిసోల్ ఎక్కువైనప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కానీ, లేకపోతే మెమరీ డెఫిసిట్స్ కానీ, లేకపోతే బోన్ లాస్, మజిల్ లాస్, ఇవన్నీ కూడా కార్టిసోల్ హార్మోన్ ఎక్కువైనప్పుడు వస్తుంటుంది అనమాట. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంతే రిస్క్ కూడా ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఉండకూడదు, అలాగని చెప్పి తక్కువ ఉండకూడదు. ఓకే, సో వన్స్ డయాబెటీస్ అటాక్ అయ్యాక ఎటువంటి ఫాలోఅప్లో ఉండాలి? ఎవ్రీ మంత్ ఇంకా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫాలోఅప్లో ఉండాల్సిందేనా? అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమైనా గాయమైనప్పుడు తొందరగా తగ్గకపోవడానికి చూస్తూ ఉంటారా? మధుమేహంతో సఫర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ షుగర్ కంట్రోల్ని బట్టి వాళ్ళ డాక్టర్ వాళ్ళని నెల రోజుల తర్వాత రమ్మనొచ్చు. షుగర్ బాగా కంట్రోల్లో ఉంటే 3 నెలల తర్వాత కూడా రమ్మనొచ్చు. సో అది ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ వరకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. షుగర్ కంట్రోల్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అది మీ షుగర్ యాక్చువల్లీ కంట్రోల్గా ఉంటే మీరు 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత కూడా మిమ్మల్ని రమ్మనొచ్చు. ఒకవేళ అన్కంట్రోల్ ఎక్కువగా ఉంటే కనుక, షుగర్ కంట్రోల్లో లేకపోతే కనుక ఏమన్నా గాయం తగిలినా హీలింగ్ అనేది బాగా దెబ్బతింటుంది. నార్మల్ మనిషిలో హీలింగ్ ప్రాసెస్ అనేది ఒక టైం స్పాన్లో జరుగుతుంది. డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే షుగర్ కంట్రోల్లో లేదో ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది బాగా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది, డయాబెటిక్ పేషెంట్లు ఇన్ఫెక్షన్కి బాగా వచ్చే రిస్కులు ఎక్కువగా ఉంటారు. సో ఏమన్నా గాయమైనా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా అవసరమైతే యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయగలిగిందల్లా స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, డాక్టర్ చెప్పినట్టు డైలీ డ్రెస్సింగ్ కానీ, ఇన్ఫెక్షన్కి సంబంధించిన మందులు కానీ వాడుకోవడం. ఓకే, సో వాళ్ళ జీన్స్లో ఒకవేళ అంటే వాళ్ళ ముందు తరం వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫైనల్గా మధుమేహం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? సో ముఖ్యంగా ఆహారం, వ్యాయామం ప్లస్ ఈ ఒబేసిటీ అనేది చాలా ఎపిడమిక్గా పెరిగిపోయింది. మన స్కూళ్ళల్లో కూడా మనం చూసినట్టయితే పిల్లల్లో కూడా ఈ ఊబకాయ సమస్య, ఈ PCOS సమస్యలు ఇవి కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇది మనం ఫ్యూచర్లో షుగర్ రావడానికి ముందు మెట్టు. సో అందుకని ఈ ఒబేసిటీని నివారించడం ద్వారా మనం ఫ్యూచర్లో డయాబెటీస్ని వచ్చే రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఒబేసిటీని తగ్గించాలంటే వ్యాయామం చేయడం, ఈ ఆహారపు అలవాట్లు మనం డిస్కస్ చేసినట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జంక్ ఫుడ్ అది అవాయిడ్ చేయడం, ప్రాపర్గా స్లీప్, తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందండి? తెలిసో తెలియకో డయాబెటీస్ని కానీ స్ట్రెస్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? డయాబెటీస్ ఒంట్లో ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుందండి. డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేకపోతే కనుక మన కళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, త్వరగా బీపీ ప్రాబ్లంలో, రక్తపోటు ప్రాబ్లంలో, హార్ట్ అటాక్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, పక్షపాతం వచ్చే రిస్కులో ఉంటారు షుగర్ కంట్రోల్లో లేకపోతే కనుక. షుగర్ వల్ల నరాల దెబ్బతిని న్యూరోపతి అనే ప్రాబ్లంతో సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటారు. షుగర్ వల్ల ఇంకా చూసుకుంటే కనుక రక్తం గడ్డకట్టడాలు లేదా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ప్రాబ్లంలు, ఇంకా చాలా వరకు ప్రాబ్లంలు కూడా షుగర్ కంట్రోల్లో లేకపోతే వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒంట్లో ఉన్న ప్రతి ఆర్గాను డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షుగర్ని, బీపీని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని మూడింటిని పీరియాడికల్గా చెక్ చేసుకుని వాళ్ళకున్న టార్గెట్ కంట్రోల్లో, స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. మాకు డయాబెటీస్ అండ్ స్ట్రెస్ గురించి తెలియజేసి వాటి కాజెస్, వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి.